తెలంగాణ రాష్ట్రంలోనే సామాన్య ప్రజల దాహార్తిని తీర్చడం కోసం తొలి డిఎఫ్టి ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. దానికి సంబంధించిన పనులు అల్లిపురంలో ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. లోరా టెక్నాలజీని ఉపయోగించి నీటి వినియోగంపైన డిజిటల్ నిఘాను ఏర్పాటు చేశారు. అసలు ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఎంతమందికి నీటి సప్లై చేయబోతున్నారు అనే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మంలో అనేక చోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉంది. చాలా దిగువ ఎగువ ప్రాంతాలకు సరిపడా నీళ్లు అందడం లేదు. దాంతో ప్రజల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఖమ్మం నగరానికి ప్రధానంగా మున్నేరు నీళ్లే ఆసరాగా ఉన్నాయి. కొద్ది మోతాదులో కృష్ణానది నీళ్లను వాడుతారు. ఇప్పుడు 2 నదుల నీటిని శుద్ధి చేసి మినరల్స్ కలిపి సామాన్యుడి ఇంటికి చేర్చే ప్రక్రియ మొదలైంది. తాగునీటి సరఫరాలో సాంకేతికతను జోడించి ప్రతి ఇంటికి నేరుగా సురక్షితమైన నల్లా నీరు అందించే డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ పథకం ప్రారంభమైంది. ప్రజల దాహార్తిని తీర్చడమే కాక స్వచ్ఛమైన తాగునీటిని ఆధునిక పద్ధతిలో అందించే ఈ ప్రాజెక్టు అమలైతే దేశంతో పాటు రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలవనుంది. 15వ డివిజన్ అల్లీపురం ప్రాంతంలో డిఎఫ్టి విధానం అమలుకు సిద్ధమైంది. అప్పుడు నీళ్ళ సౌకర్యం తక్కువగా ఉండేది. ఇప్పుడు 24 గంటలు నీళ్లు మంచిగా వస్తున్నాయి. కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఎప్పుడు ఏ టైంలో అయినా మంచిగా వస్తున్నాయి. ఇది ఖమ్మం జిల్లాలో మా ఊరిని ఎంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. మా ఊరి ప్రజలందరూ సంతోషంగా ఈ నీటిని ఉపయోగించుకుంటున్నారు. కిచెన్లోకి బాత్రూంలోకి కూడా ట్యాప్ సప్లై ఉంది. ఇంతకు ముందు ఉన్న ట్యాంక్ నీళ్లు చాలా మురికిగా ఉండేది. ఇప్పుడు మా ఇంటి ముందే కొత్త ట్యాంక్ కట్టారు. దానివల్ల మాకు 2nd ఫ్లోర్కైనా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడైతే ట్రైలర్ నడుస్తుంది. త్వరగా నీళ్లు రావాలని కోరుకుంటున్నాం. డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ అంటే కార్పొరేషన్ ట్యాంకు ద్వారా నేరుగా ఇళ్లలోకి నల్లాలతో 24 గంటలు నీరు సప్లై అవుతుంది. ప్రజలు తమ ఇళ్లపై ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. కార్పొరేషన్ ద్వారా పైప్ లైన్ ను ఇంట్లోని మెయిన్ పైప్ లైన్ తో పాటు నీటి సరఫరా అయ్యే అన్ని పైప్ లైన్లకు అనుసంధానించారు. దాంతో నిరంతరాయంగా ట్యాప్ల ద్వారా నీరు వాడుకోవచ్చు. ఇక నీటి శుద్ధి విషయంలోనూ రాజీ పడకుండా రన్నింగ్ వాటర్లో క్లోరిన్ కలిపేందుకు అత్యాధునిక యంత్రాలను వాడుతున్నారు. మేము ఇచ్చే లైవ్ క్లోరినేటెడ్ వాటర్ ద్వారా ఆక్వా మిషన్స్ ఏవి కూడా కానీ ఈ ఆర్ఓ ప్లాంట్స్ కానీ ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి పెట్టుకుంటే ఏమైందంటే ఆల్మోస్ట్ ఆల్ మినరల్స్ని అవి ఫిల్టర్ చేసేసి మనకు ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్నే ఇస్తాయి. సో తద్వారా మనకు బాడీకి కావాల్సిన మినరల్స్ అందం అనమాట. ఇప్పుడు ఈ డిఎఫ్టి ద్వారా మనం కంప్లీట్ మినరల్స్తో పాటు వచ్చే వాటర్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా నిరంతరంగా తాగవచ్చు. ప్లస్ ముఖ్యంగా పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఇన్కమ్ ఉండేవాళ్ళు వాళ్ళందరికీ మనం 24 గంటలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ పని గంటలు ఏమీ లాస్ కాకుండా నీళ్ళ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ ఆదాయం కోల్పోకుండా ఎకానమీకి యాక్టివిటీ పెంచడం జరుగుతుందన్నమాట. ఇది దాదాపు భారతదేశంలో మనం మొట్టమొదటిసారిగా ఇస్తున్నాము. మన తెలంగాణ స్టేట్లో కూడా ఫస్ట్ మున్సిపాలిటీ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ లైవ్ క్లోరినేటెడ్ వాటర్ మనం వాళ్ళ యొక్క టాయిలెట్స్కి కిచెన్స్కి వాళ్ళకి కనెక్ట్ చేసేసి లోపల దాకా మనమే కనెక్షన్స్ ఇస్తున్నాం వాళ్ళకి. సో పేదవాళ్ళందరూ దాదాపు ఇందులో చాలా లబ్ధి పొందుతున్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల. లోరా అంటే లో పవర్ లాంగ్ రేంజ్ అని అర్థం. అంటే అతి తక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటూ సమాచారాన్ని కిలోమీటర్ల దూరం వరకు చేరవేసే సాంకేతికత ఇది. ఈ మీటర్లలో ఉండే ప్రత్యేక సెన్సార్లు ప్రతి చుక్క నీటి ప్రవాహాన్ని ఖచ్చితంగా లెక్కిస్తాయి. మామూలుగా మీటర్ రీడింగ్ తీయాలంటే సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ మీటర్లలో లోపల ఉండే చిన్న ట్రాన్స్మీటర్ ద్వారా రీడింగ్ వివరాలు రేడియో తరంగాల రూపంలో గాలిలోకి పంపబడతాయి. ఆపై ఓవర్ హెడ్ ట్యాంకుకు ఏర్పాటు చేసిన గేట్వే ఈ సిగ్నళ్లను స్వీకరించి కేఎంసీ ప్రధాన కార్యాలయంలోని సర్వర్కు చేరవేస్తాయి. దీంతో అధికారులు కార్యాలయంలో కూర్చొని వెబ్సైట్లో మీటర్ నెంబర్ నమోదు చేస్తే ఆ ఇంట్లో ఎంత నీరు వాడుకున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ మీటర్లలో అమర్చిన బ్యాటరీ 10 ఏళ్ల వరకు పనిచేయనుండటంతో నిర్వహణ ఖర్చులు కూడా తక్కువే. ఒక్కో మీటర్కు 10 ఏళ్ల వారంటీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇంతకు ముందు వచ్చేసి మాకు రోజు విడిచి రోజు వాటర్ వచ్చేవి, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా మా ఊళ్ళోనే పెద్ద మిషన్ భగీరథ ట్యాంక్ కట్టారు. అది కూడా తెలంగాణలో ఇంతకుముందు లేని విధంగా అంటే డైరెక్ట్గా వాటర్ ట్యాప్కి కనెక్షన్ ఇచ్చే విధంగా చాలా చక్కగా ప్రభుత్వం వారు మాకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది ఏర్పాటు చేయడం వల్ల మాకు 24 గంటలు అంటే ఇటు పని కూడా పని వేళలు వాటికి వీటికి సంబంధం లేకుండా 24 గంటలు మాకు వాటర్ అందుబాటులో ఉన్నాయి. దట్టు అది కూడా వాడుకునేవి కాకుండా ఇవే నీళ్ళు కూడా
తాగే విధంగా ఏర్పాటు చేశారు. మా మా డివిజన్ ప్రజల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాం. ఖమ్మం నగరంలోని 15వ డివిజన్లో ప్రస్తుతం డిఎఫ్టీ పనులు కొనసాగుతూ ఉన్నాయి. డిఎఫ్టీ అంటే డ్రింకింగ్ ఫ్రమ్ ట్యాప్ అనే పథకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఈ పనులన్నీ కూడా ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే నేరుగా ఇండ్లలోకి నల్లాల ద్వారా నిరంతరం నీరు సరఫరా అవుతుంది. అంటే ప్రజలు తమ ఇండ్లపై ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మించుకోకుండా, అలాంటి అవసరం లేకుండా దీన్ని నిర్మించారు. అయితే కార్పొరేషన్ ద్వారా పైప్ లైన్లను ఇంట్లోని మెయిన్ పైప్ లైన్కు దీన్ని అనుసంధానించారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడవచ్చు, ఏదైతే ఇప్పుడు మన విజువల్స్లో కనిపిస్తూ ఉందో అది దాదాపుగా 9 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు ఇప్పటే నిర్మించారు. అయితే ప్రస్తుతానికి గ్రామంలో ఉన్న ఈ డివిజన్లో ఉన్న అన్ని ఇండ్లకు కూడా ఈ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీరు బయటకు వచ్చాక క్లోరిన్ కలిపి నీటిని శుద్ధి చేసేలా పరికరాలను ఇక్కడ అమర్చారు. నీటి వృధాను అరికట్టడంతో పాటు వినియోగాన్ని ఖచ్చితంగా లెక్కించే విధంగా కేఎంసీ అధికారులు సాంకేతికత సాయం తీసుకుంటున్నారు. అయితే ప్రతి ఇంటికి లో పవర్ లాంగ్ రేంజ్ అంటే లోరా సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ వాటర్ మీటర్లను బిగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రీడింగ్ నమోదు కోసం సిబ్బంది ఇంటింటికి వెళ్లే పని లేకుండా కేఎంసీ కార్యాలయంలోనే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఇది జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే మెరుగైన రిజల్ట్స్ దీని ద్వారా కార్పొరేషన్ చూస్తూ ఉంది. కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పథకం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని మరే ఇతర కార్పొరేషన్లలోనూ లేని విధంగా ప్రతి ఇంటికి నేరుగా నల్లా ద్వారా తాగునీరు అందించిన తొలి మున్సిపాలిటీగా ఖమ్మం పేరు నిలవనుంది. అల్లీపురం ప్రాంతంలో సుమారు 400 ఇళ్లకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేందుకు కేఎంసీ అధికారులు ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇందుకోసం 9 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకును ఇప్పటికే నిర్మించారు. ప్రస్తుతానికి అన్ని ఇళ్లకు డిఎఫ్ కనెక్షన్లు పూర్తి కాగా మిగతా ఇళ్లకు త్వరలో కనెక్షన్లు ఇవ్వనున్నారు. ప్రెజర్తో నీళ్లు పైకి ఎక్కే క్రమంలో వాటర్ లీకులు ఎక్కడ ఉన్నాయో పరిశీలిస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి నీరు బయటకు వచ్చాక క్లోరిన్ కలిపి నీటిని శుద్ధి చేసేలా పరికరాలను అమర్చారు. స్మార్ట్ మీటర్ను అమర్చారు. డిజిటల్ రిపోర్టు చూసి ప్రతిరోజు ఎంత మోతాదులో నీళ్లు వాడుతున్నారనే విషయాన్ని గుర్తించేలా సాఫ్ట్వేర్ అమర్చారు. తెలంగాణ జిల్లాలోని ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో ఈ డ్రింక్ ఫర్ వాటర్ ట్యాంక్ అనే పథకాన్ని ఈ 15వ డివిజన్కి తేవడానికి కృషి చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఖమ్మం అభివృద్ధి ప్రదాత వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ అలీపురం గ్రామ ప్రజలు ఎల్లవేళలా కృతజ్ఞతలు రుణపడి ఉంటారని అనుకుంటున్నాము. మా గ్రామంలోని 400 ఇళ్ళకి ఎక్కడ ట్యాప్ తిప్పినా కానీ, కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడ ట్యాప్ తిప్పినా క్లోరినైజ్డ్ వాటరు ఇంటికి 24 గంటల సప్లై ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. దీనికి ఎంతో రుణపడి ఉంటాము. నీటి వృధాను అరికట్టడంతో పాటు వినియోగాన్ని ఖచ్చితంగా లెక్కించేలా కేఎంసీ అధికారులు సాంకేతికత సాయం తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికి లో పవర్ లాంగ్ రేంజ్ సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ వాటర్ మీటర్లను బిగిస్తున్నారు. తద్వారా రీడింగ్ నమోదు కోసం సిబ్బంది ఇంటింటికి వెళ్లే పని ఉండదు. అమృత పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంకు భారీ ఎత్తున నిర్మాణం జరిగింది. దీనికి మినరల్ వాటర్స్ హై లెవెల్ టెక్నాలజీతో దీన్ని పూర్తి చేశారు. ఇంతకుముందు మేము సంపుల్లో నుంచి 4-5 రోజులు 6 రోజులు వచ్చేది. అవి కడిగినా కడగపోయినా ఈ రకరకాల రోగాల బారిన పడేది. ఇలా డైరెక్ట్గా సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి నీళ్ళు వస్తున్నాయి. 24/7 వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు జిల్లాలోనే టాప్గా దీనికి నిర్మాణం చేసినందుకు మినరల్స్ వాటర్ మేము నాది కంగన్ వాటర్ ఉంది. అలాంటి వాటర్లు కూడా లేకుండా సామాన్యుడు కూడా అలాంటివి పెట్టుకోలేవాడు. కాబట్టి ప్రతి పేదవాడికి ఈ మినరల్ వాటర్స్
అందుతున్నందుకు చాలా కఠినంగా కష్టపడి చాలా దీనికోసం చేసి స్కూల్లో కట్టేటప్పుడు కూడా ఎన్నిటికైనా నిలబడి ఫస్ట్ స్టేజ్కి పూర్తి చేసి ప్రజలకి అధికార యంత్రాంగంగా చాలా కృషి చేసి దీనికి అన్ని రకాలుగా చేసి ఈ ఊరిని తెలంగాణలోనే ప్రపోజంలో ఉంచడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు ఉన్నా, నల్లా సరిగ్గా మూయకపోయినా, నీరు నిరంతరాయంగా ప్రవహిస్తున్నా ఆ మీటర్ గుర్తించి అధికారులకు అలర్ట్ పంపిస్తుంది. నీటి వినియోగాన్ని లెక్కించడంలో పారదర్శకత కోసం లోరా వాటర్ మీటర్లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థ కొత్త రకమైన విధానాలతో సామాన్య ప్రజలకు శుద్ధి చేసిన జలాలను అందించడంలో రికార్డులను సృష్టిస్తూ ఉంది. అనేక ఏండ్లుగా శుద్ధి చేసిన జలాలు అందగా ప్రజలందరూ కూడా విలువలాడిపోతున్నారు. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించడం కోసం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు నల్లా నీరు వచ్చి చేరుతూ ఉంది. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు అని చెప్పడానికి అల్లీపురం కేంద్రంగా మారింది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.